డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలించి యువతకు విస్తృతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 6,28,367 ఉద్యోగాలను కల్పించి మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందిందన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ద్వారా మరో 10,060 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. జాబ్ క్యాలెండర్లో గత 5 సంవత్సరాలలో ఇస్తానని మాటిచ్చి మొండి చేయి చూపించిన జగన్మోహన్ రెడ్డి యువతని నకిలీ మద్యం వైపు అలాగే గంజాయి వైపు దృష్టి మళ్లించి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నారు. అయితే ఈ మంచి ప్రభుత్వం సుమారు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటంతో పాటు తొలి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ మీద సుమారు 16,437 పోస్టులు భర్తీ చేస్తానని మాట ఇవ్వటం వెంటనే అవన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది. వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా కోర్టులో కేసులు వేసి ఆపుతామని అనేక రకాలుగా ప్రయత్నించినా ఎన్ని ఛేదించి ఎక్కడ 0.1% కూడా తేడా లేకుండా నిష్పక్షపాతంగా అందరికీ ఈ ఉద్యోగాలని మరి 16,437 ఉద్యోగాలను అందించడం జరిగింది. అలాగే కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సుమారు 6,000 మంది కూడా ఉద్యోగాలు అందించడం జరిగింది. మరి ఈ రోజున సుమారు ఇప్పటికి ఈ 20 నెలల్లో 6,28,347 పోస్టులు 367 ఉద్యోగాలు అందించడం జరిగింది. రానున్న కాలంలో 23,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయి కాబట్టి సుమారు 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం ఖాయం. అయితే మన రాష్ట్రంలో నిరుద్యోగులకే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలని మరి విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందించడం జరిగింది. మరి ఈ రోజున ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 10,600 పోస్టులు భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అందులో మే 15 ఉన్నత విద్య కోసం 1,500 ఉద్యోగాలు, అలాగే ఆగస్టు 15, 2026న గ్రూప్ 1 పోలీస్ శాఖ ఇతర శాఖలకు సంబంధించి 3,700 ఉద్యోగాలు, అలాగే సెప్టెంబర్ 15, 2026కి గ్రూప్ 2 ఇంజనీరింగ్ అండ్ ఇతర శాఖలకి సుమారు 2,000 ఉద్యోగాలు, అలాగే అక్టోబర్ 16, 2026న పాఠశాల మరియు ఇంటర్ విద్యకి సంబంధించి 3,004 ఉద్యోగాలు, మొత్తం వెరసి 10,006 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే నిరుద్యోగుల సమస్యలతో పాటు ముఖ్యంగా సుమారు 1 కోటి మంది దాటి ఉన్న భవన నిర్మాణ కార్మికులకు కూడా మరి పని దినాలు పెరిగే విధంగా ఈ పెట్టుబడులు రావడం